Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. కమింగ్ టు పాయింట్, ఈరోజు మనం మాట్లాడుకునేది ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ అందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకున్న పిల్లలు ఈ ఇంజనీరింగ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తారు. దానికోసం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. కొంతమంది పిల్లలు కొన్ని నేషనల్ ఎంట్రన్స్ టెస్టులు రాస్తారు. అదేవిధంగా కొన్ని యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు. వారు వెళ్ళాలనుకునే ఇన్స్టిట్యూషన్స్కి ఈ ప్యాటర్న్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. లేదు, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి అక్కడ రాలా, మెరిట్ కోటా రాలేదు, తో మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేసుకుని అటువైపు వెళ్తుంటారు. సో ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునేది మార్వాడి యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. మన దగ్గర ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండగా ఎందుకు మార్వాడి అనే విషయాన్ని నేను ఈరోజు మీతో చెప్పబోతున్నాను. మనకి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు కాలేజెస్ కన్నా ఫస్ట్ ప్రయారిటీ మనం యూనివర్సిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అని మనం మాట్లాడుకుంటే, కాలేజీలో ఏ కోర్స్ రన్ చేస్తున్నారో ఆ కోర్సుకి సంబంధించిన పిల్లలు మాత్రమే ఉంటారు. అదే కనుక మనం యూనివర్సిటీ తీసుకున్నట్టుగైతే రకరకాల కోర్సెస్ ఉంటాయి, రకరకాల ఏరియాస్ నుంచి పిల్లలు చదువుతారు. దానివల్ల పిల్లలకి ఆ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, యూనివర్సిటీ కాలేజ్ రెండు ఉంటే మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్, ఇప్పుడు మార్వాడిలో ఉన్న ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, ఇది నాక్లో A+ కేటగిరీకి సంబంధించిన కాలేజ్. సో నాక్లో A+ కేటగిరీ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఒక 4 to 5% ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ కేటగిరీలో ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా మనం 96% ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ పక్కకు పెట్టినట్టు అయిపోతుంది. రెండో విషయం మనం మాట్లాడుకుంటే, ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ, గ్లోబల్ యూనివర్సిటీ అంటాం. ఇక్కడ దాదాపుగా 54 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతుంటారు. I'm Angelo and I'm from Mozambique. I am Somji, I am from Bhutan. I discovered the world books in my university. I'm John Paul, I'm from Uganda. Hi, I'm Rati Madhukami from Nepal. Soini Shashikala from Sri Lanka. I'm studying in my university in India. సో ఇప్పుడు 54 కంట్రీస్ నుంచి పిల్లలు, మీ బాబుతో పాటుగా ఎప్పుడైతే ఇంతమంది పిల్లలు పక్కన కూర్చొని చదువుతుంటారో, సో చాలా విషయాలు పిల్లవాడికి, అంటే మనం జనరల్గా తెలిసిందే మాట్లాడతాం. సో ఇక్కడ ప్రపంచం ఏంటో పిల్లవాడికి పరిచయం అవుతుంది. సో అక్కడ కల్చర్స్ ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, రైట్, అక్కడ పరిస్థితులు ఏంటి. సో ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక సువర్ణ అవకాశం పిల్లలకి కలుగుతుంది. ఇది ఒక పాయింట్. అయితే నెక్స్ట్ మనం చూసినట్టుగైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్వాడి యూనివర్సిటీ మనం చూసినట్టుగైతే ఎలా ఉంటుందంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుంది, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫెసిలిటీస్ పరంగా చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ పరంగా మీరు చూసుకోండి, హాస్టల్ పరంగా చూసుకోండి, రైట్, ల్యాబ్స్ పరంగా మనం మాట్లాడుకుంటే సూపర్ కంప్యూటర్ ఆల్మోస్ట్ 4-5 crores ఉంటుంది అనుకుంటా. ఈ కైండ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ కూడా వాళ్ళ ల్యాబ్లో ఉండటం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం చూస్తే లేటెస్ట్గా ఈ 75 శాటిలైట్ మెషిన్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుందో, దాంట్లో కూడా మార్వాడి యూనివర్సిటీ ఒక పార్ట్ అనమాట. సో ఇటువంటి లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ మార్వాడి యూనివర్సిటీ. సో ఈ రకంగా దీంతో పాటుగా ప్రతి పిల్లవాడికి మనకి ఏమనుంటుందంటే, నేను చదువుకున్న తర్వాత ఒక మంచి కంపెనీకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీలో దాదాపుగా 494 కంపెనీస్ 2024లో రావడం జరిగింది. సో ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి అనగానే రేపు పొద్దున, అంటే మన దగ్గర ఉండే చాలా ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అక్కడ చూసినట్టుగైతే 494 కంపెనీస్ వచ్చాయి. అది కూడా మంచి ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ 8 to 10 lakhs వరకు ఉంటుంది. సో ఇటువంటి ఒక మంచి స్టార్ట్తో కనుక పిల్లవాడు కెరీర్ స్టార్ట్ చేస్తే, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత సంఖ్యలో ఫైల్ పెట్టుకుని తిరగటం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పని. అదే క్యాంపస్లోనే వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తే వాళ్ళకి అటువంటి ప్రాబ్లం లేకుండా, రైట్, దే స్టార్ట్ దర్ కెరియర్. దీంతో పాటుగా మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే, వీళ్ళు చదువుతూ ఉండగానే పెయిడ్ ఇంటర్న్షిప్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అంటే ఒక సైడ్ చదువుకుంటూనే వీళ్ళు 3rd year నుంచి ఇంజనీరింగ్ పిల్లలు ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు.
సో ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లో పిల్లలకి 10,000 నుంచి దాదాపుగా 1,45,000 కంప్యూటర్ సైన్స్ అమ్మాయికి ఇప్పటివరకు హైయెస్ట్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ పర్ మంత్ 1,45,000 రూపీస్. సో ఇటువంటి ఆపర్చునిటీ మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. అదే రకంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ ఇంజినీరింగ్ పిల్లలకి మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలు అబ్రాడ్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. సో మార్వాడి యూనివర్సిటీలో పిల్లలకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని విషయాలు లైఫ్‌లో ఉన్నత స్టేజ్‌లో ఉన్న ఫ్యామిలీస్ చేయగలుగుతాయి. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఇట్లాంటి పిల్లలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వాటిలో చాలా కాలిక్యులేటివ్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. సో అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఇటువంటి వారికి చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. కానీ మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో మన పిల్లలకి ఒక సంవత్సరం అక్కడ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సో మనం ఆ రకంగా చూసుకున్నట్టుగైతే ఎవరైతే పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ పే చేసే సెమిస్టర్ ఫీస్‌లోనే వాళ్ళు అక్కడికెళ్ళి ఒక సెమిస్టర్ స్పెండ్ చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మార్వాడి యూనివర్సిటీ స్కాలర్‌షిప్ అట్ ద సేమ్ టైమ్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ అక్కడ కూడా అరేంజ్ చేయటం వల్ల పేరెంట్స్‌కి వాళ్ళ పాకెట్‌లోంచి అడిషనల్ బర్డెన్ పడకుండానే మీ పిల్లలకి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ వస్తుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ మన దగ్గర ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్ అందించట్లేదు. Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. సో అది వై మార్వాడి యూనివర్సిటీ అన్నప్పుడు ఆ పాయింట్ ఒకటి నేను గట్టిగా చెప్తాను. ఇన్ని రకాలతో పాటుగా ప్రస్తుతం మార్వాడి యూనివర్సిటీ యొక్క ర్యాంక్ చూసినట్టుగా అయితే 23rd ర్యాంక్ అనమాట ఇండియాలో. 23rd ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ ఇండియాలో మనం జనరల్‌గా టాప్ 100 కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ కనుక చూస్తే వీళ్ళది కంప్యూటర్ సైన్స్‌లో ఫీజెస్ వచ్చేపాటికి 4-5 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉన్న కాలేజెస్ ఉన్నాయి. అంటే 30 లక్షల దగ్గర నుంచి 60-70 లక్షల వరకు అయిపోతుంది. ఆ రకంగా కాకుండా మార్వాడి యూనివర్సిటీలో ఇప్పుడు ఫీజులు ఏ విధంగా ఉంటాయో చెప్తాను ఇంజినీరింగ్‌లో. సో ఇంజినీరింగ్‌లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్‌కి వచ్చేవాళ్ళు, అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ చేసుకొని లేటరల్ ఎంట్రీగా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని ఇంజినీరింగ్ వైపు వస్తున్న వారి ఫీ స్ట్రక్చరు ఇంజినీరింగ్ కోర్సెస్ అయితే 62,500 ఉంటుంది పర్ సెమిస్టర్ వైస్‌గా కట్టుకోవచ్చు. అంటే ఇయర్లీ 1,25,000. అంటే మనకి ఇండియాలో టాప్ 100లో ఉన్న ఏ ఇన్‌స్టిట్యూషన్ ఫీజు కూడా ఇంత తక్కువ ఉండదు. ఈ ఫీజులు తక్కువ ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ ఇన్‌స్టిట్యూషన్ రన్ చేసేది మార్వాడి చంద్రాన గ్రూప్ వాళ్ళు. ఈ మార్వాడి చంద్రాన గ్రూప్ అనేది ఇండియాలో ఫినాన్షియల్‌గా చాలా సౌండ్ ఉన్న పార్టీ. 4th లార్జెస్ట్ కంపెనీ. మీ అందరికీ చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ షేర్స్ వాటిలో మార్వాడి చంద్రాన గ్రూప్ అనేది షేర్స్ ఇన్ ఫినాన్స్‌లో 4th లార్జెస్ట్ కంపెనీ. సో ఆ కంపెనీ స్పాన్సర్ చేయటం వల్ల వీళ్ళు ఫీజెస్ అనేది ఎక్కువ కలెక్ట్ చేయట్లేదు. సో రీజనబుల్ ఫీజెస్ ఉంటాయి. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ 1,25,000 ఉంటే అదర్ కోర్సెస్ విషయానికి వస్తే 1,15,000 ఆ రకంగా ఉంటుంది ఇంజినీరింగ్‌లో. సో ఏ బ్రాంచెస్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటే మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ప్లెయిన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. కంప్యూటర్ రిలేటెడ్‌గా ఈ అన్ని బ్రాంచెస్ కూడా మీకు ఉంటాయి. అదేవిధంగా మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, బయో ఇన్ఫర్మేటిక్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెలికామ్ ఇంజినీరింగ్, ఐటీ ఇది కూడా ఉంటుంది. సో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మనకి ఇంజినీరింగ్‌లో ఉన్నాయి. సో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్ అయితే సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి. అదర్ దెన్ కంప్యూటర్ సైన్స్ అయితే వాళ్ళకి 65,000 మాత్రమే ఉంటుంది. ఈ లేటరల్ ఎంట్రీగా సెకండ్ ఇయర్‌కి వచ్చే వాళ్ళకి. సో ఇవి కంప్యూటర్ సైన్స్‌కి రిలేటెడ్‌గా ఉండే ఫీ స్ట్రక్చర్స్. మీరు కనుక టాప్ 100లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్‌లో చదవాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. సో ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో మీకు కింద కనపడుతున్న నెంబర్స్‌కి ఫోన్ చేసినట్టుగైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మార్వాడి యూనివర్సిటీ మీ సౌలభ్యం కోసం దాదాపుగా 14 లొకేషన్స్‌లో ఏపీ అండ్ తెలంగాణలో మార్వాడి యూనివర్సిటీ యొక్క డైరెక్ట్ ఆఫీసెస్‌ని ఓపెన్ చేయడం జరిగింది.
సో కింద మీకు ఆ లొకేషన్స్ ఎక్కడ, వాటి ఫోన్ నెంబర్స్ ఏంటి అనేవి కింద మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి కనుక మీరు కాల్ చేసినట్టుగైతే ఆఫీస్కి వెళ్ళి మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో మార్వాడి యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ ఆఫీసెస్కి వెళ్ళటం వల్ల మీకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా కంప్లీట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీ వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తాను. Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు.